ఉన్నదక్కో ఇంకొక మంచి అంశం ఏమున్నదక్కో ఏమున్నదక్క అని ఒక పాట ఉంటుంది తెలుసు కదా. ఇప్పుడు ఏం లేదు కాంగ్రెస్లో ఎంత అయిపోయింది ఇక చూడరు, అయిపోయింది. పక్కకు పెట్టారా, మరో పదవి ఇస్తారా? కొత్త కమిటీలలో మంత్రులకు దక్కని చోటు, నలుగురి అభిమానులలో తీవ్ర అసంతృప్తి, తమ నేతకు ప్రయారిటీ ఇవ్వడం లేదని గుస్సా, అయోమయంలో తుమ్మల, కోమటిరెడ్డి, జూపల్లి, కొండ. కాంగ్రెస్ పార్టీలో బిగ్ డిస్కషన్. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏఐసీసీ ప్రకటించిన 5 కమిటీలలో 4 సీనియర్ మంత్రులకు స్థానం లభించలేదు. రాష్ట్రంలో పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్, డిసిప్లినరీ రియాక్షన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ 2 రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖకు స్థానం లభించలేదు. సీఎం నుంచి కార్పొరేషన్ చైర్మన్లకు కొందరికి ఈ కమిటీలలో అవకాశం కల్పించిన ఈ 4 మంత్రులను ఎందుకు ఏ కమిటీలో నియమించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇక్కడ మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుండి కాంట్రవర్సీ ఏది కొండా సురేఖ గారికి సంబంధించి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పదవి భద్రన ఆయన మీకు దండంరా ఆల్రెడీ చెప్పిండు. ఇక జూపల్లి బీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో ఆయన పోయి కాంగ్రెస్లో చేరిన, ఏం చేయలేక ఆయన ఏంది అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసు. ఇక కోమటిరెడ్డి నేనే సీఎం, నాకు అన్ని అర్హతలు ఉన్నాయంటే పూర్తి స్థాయిలో మొదటి నుండి భజన చేపించుకున్నాడు. ఇప్పుడు ఆఖరికి ఆయన పరిస్థితి ఎట్లున్నది అంటే కూట్ల రాయలు తీయడం ఎట్ల రాయి తీయడం అన్నట్టుగా సామెతల మారిగా అయిపోతుంది కదా. అటు పీసీసీ పోయింది, ఇటు సీఎం పదవి పోయింది, మంత్రి పదవి అయితే వచ్చింది అన్నకు. కానీ ఇక పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసు. ఇక అన్న గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ 4 కమిటీలలో ఎందుకు ఇవ్వలేదు? ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, ఈయన పార్టీలు మారిన జంపు జలాని, ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి అంతే. ఇక వీళ్ళకైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం మంచిగానే సినిమా చూపెట్టింది. ఇది మంచి పరిణామమే. ఆ 4 మంత్రులకు కాదు, ఇంకా చాలా మందికి ఇవ్వకుండా ఉండాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా కదా. సో పూర్తిగా కూడా ఇది మంచి పరిణామమే. ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుర్రి, మీ పార్టీని మంచిగా గాలిలో పెట్టుకోరు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి.